హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పచ్చి బఠానీతోని మంచి పులావ్ ఒకటి చూపిస్తాను. అది కూడా కుక్కర్లో. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 మినిట్స్లో చేసేయచ్చు ఈ రెసిపీని. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి, వెజ్ కర్రీస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందు 2 కప్పుల బాస్మతి బియ్యంని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుదీనా, అంటే ఒక చిన్న కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 15 దాకా కాజు, సరిపడా ఉప్పు, సగం ముక్క నిమ్మకాయ రసము, 6 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చించుకొని వేసుకోవాలి. మీకు స్పైస్ లెవెల్ ఎంత కావాలో దాన్ని బట్టి మిరపకాయల్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అందులో ఒక స్టార్ అనీస్, బిర్యానీ పువ్వు, షాజీరా వేసుకుని కొద్దిగా వేయించుకుని 1 కప్పు పచ్చి బఠానీ వేసుకుని వేయించుకోవాలి. పచ్చి బఠానీ సీజన్లో దొరికినప్పుడు బల్క్లో తెచ్చుకొని ఒల్చుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఏ రెసిపీలోకైనా వాడుకోవచ్చు. టిఫిన్స్లోకి, ఇలా పులావ్స్లోకి, కర్రీస్లోకి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. బఠానీని ఎక్కువసేపు వేయించుకుంటే అవి పేలుతూ ఉంటాయన్నమాట. బఠానీని ఒక 1 to 2 మినిట్స్ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ముందు చేసి పెట్టిన పేస్ట్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సాల్ట్ మనం పేస్ట్ లో కూడా వేస్తున్నాం కదా, చూసుకొని వేసుకోండి. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో గ్రేవీ. ఇప్పుడు ఇందులో 2 కప్పుల రైస్ కి 3 కప్పుల నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ని వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏముండదు ఎక్కువగా. కాకపోతే బఠానీ కొంచెం సాఫ్ట్గా అవుతాయి కుక్కర్లో చేసుకుంటే. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయాక మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి మెల్లిగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ రెస్ట్ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ కర్రీస్లో కానీ కాంబినేషన్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.